మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఈ దినాంశము దప్పిగొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి. దప్పిగొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి. ఇది మామూలు దాహం కాదు, ఆత్మీయ దాహం. దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో చిందింపబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ దాహమును పొంది అనేకులను ప్రభు వైపు త్రిప్పేవారిగా మనం ఉండాలి. ఆత్మదాహము అనేది మామూలుగా బైబిల్ చదివే అందరూ చదువుతారు, కానీ అందరికీ అర్థం కాదు. అది దేవుడు ఎవరికి జ్ఞానాన్ని ఇస్తాడో ఆ జ్ఞానాన్ని బట్టి ఆత్మల దాహం తీర్చేగా వారిగా వారిని తీర్చిదిద్దుతాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 3 వచనములో వ్రాయబడిన వాక్యమును చదువుతున్నాను, వినండి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. దేవుడి మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆత్మదాహం ఎవరికైతే ఉంటుందో ఏమీ ఇయ్యకే ప్రభు సన్నిధిలో ఉండి ద్రాక్షరసమును పాలను కొనుడి అంటాడు. కాబట్టి పాలు అనేవి చిన్నపిల్లలకు అవసరమైనటువంటి ఆహారం. ద్రాక్షరసము అనేది దేవుని యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రసము. కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేసిన సూచక క్రియ కూడా నీళ్లను ద్రాక్షరసముగా చేశాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ద్రాక్షారసానికి ఒక గొప్ప విధముగా సూచి చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆ రక్తంలో కడుగబడి పరిశుద్ధాత్మను పొందుతారో అట్టి వారిని దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనిస్తాడనమాట. ఎలాగా? దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అంటున్నాడు. కాబట్టి దావీదు ఎన్ని తప్పులు చేసినా దేవుడు శాశ్వతమైనటువంటి కృపతో ఎలా క్షమించి ముందుకు నడిపించాడో నిన్ను కూడా నీ జీవితంలో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నిటినీ కూడా తుడిచివేసి యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యమునకు వారసుడిగా నిన్ను ఉంచుతాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, ఆత్మయు పెండ్లి కుమారుడును రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వారిని ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
వినువాడు రమ్మని చెప్పాలి. ఆత్మయు పెండ్లి కుమారుడు కూడా రమ్ము అని చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు యొద్దకు రావాలి, ఆయన రక్తములో కడగబడాలి. దప్పికొన్న వాడిని, ఇచ్చయించు వాడిని జీవజలములను ఉచితముగా పొందనిమ్ము అంటాడు. అందుకనే ఓ భక్తుడు ఇలా రాశాడు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా అన్నాడు. కాబట్టి ఆ జీవనది మన హృదయంలో ప్రవహించినప్పుడు మనము పరిశుద్ధత పొందిన వారమై ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు తన జీవజలమును మనకు ఉచితంగా త్రాగనిస్తాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 17, 19 వచనాల్లో దీనదరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది అంటాడు. అవును, నిజమే. చాలామందికి చదువుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, కానీ లోతైన సత్యాలను అర్థం చేసుకోలేక ఆ దాహం తీరకపోవటం చేత నిరాశ చెందిపోతూ ఉంటాం. అయితే 19వ వచనంలో ఏమంటున్నాడు? చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అంటాడు. అరణ్యాన్ని నీటి బుగ్గలుగా చేసేవాడు ఆయనే, ఎండిన నేలను నీటి బుగ్గలుగా పారచేసేవాడు ఆయనే. అయితే ఎలా చేస్తాడు అనేదాన్ని ఆయన నిరూపించాడు. నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనంలో చెప్పాడు, ఇశ్రాయేలీయుల ప్రయాణంలో వారు రెఫీదీములో దిగినప్పుడు వారికి తాగడానికి నీళ్లు లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులు మోషే మీద సణిగినప్పుడు మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అప్పుడు దేవుడు మోషేకు ఏమిచ్చాడు చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం, నీవు బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేళ్ల పెద్దల ఎదుట అలాగు చేశాను. ఆ బండను కొట్టినప్పుడు దానిలో నుండి జీవజలము ప్రవహించింది. ఇశ్రాయేలులు వారి పశువులు సమస్తం తాగారు. కాబట్టి ఆ బండ ఎవరు అంటే క్రీస్తే. కాబట్టి ఆ మహిమ బండలో నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లను ఇశ్రాయేలు తాగారు. ఆకాశం నుండి కురిసినటువంటి మన్నాను వారు తిన్నారు. దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యములో నడిపించినప్పుడు ఆహారము నీళ్లు వారికి దయచేశాడు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారికి వెలిగించాడు. అలాగూ దేవుడు తన ప్రజలైన వారిని నడిపించాడు. కాబట్టి ఆహారము దాని వరకు మనము ప్రయాసపడక్కర్లేదు. దేవుడే ఆహారాన్ని దయచేస్తాడు. నీకు సమస్త ఆరోగ్యములను ఇచ్చి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడంటే అది దేవుని కృప వలన కలిగినదే అని మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 3వ వచనములో, నేను దప్పి గలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అన్నాడు. కాబట్టి ఎండిన జలం భూమి మీద ప్రవాహ జలాన్ని ఆయన కుమ్మరించి నీకు పుట్టిన పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడు. సమస్తాన్ని ఉచితంగా ఆయన ఇస్తాడు. గాలి, నీరు, జీవము, ఆత్మ, శరీరము అన్నీ కూడా ఆయన నీకు ఉచితంగా ఇచ్చినవే.
కీర్తనల గ్రంథము 42 అధ్యాయం 1 వచనంలో మనం చూసినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశగొనున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నదని దావీదు మహాభక్తుడు అంటున్నాడు. అలాగే యేసు ప్రభు తన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, కొండ ప్రసంగం అంటారు దీన్ని, చెప్పినప్పుడు మత్తయి సువార్త 3 అధ్యాయము 6 వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఎవరైతే నీతిని అనుసరించి నడుస్తారో, దేవుని నీతి, అట్టి వారికి తృప్తి అయినటువంటి జీవితాన్ని ప్రభు ఇస్తాడన్నాడు. యోహాను సువార్త 4 అధ్యాయం 14 వచనంలో మనం చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అని సమరయ స్త్రీతో చెప్పాడు ప్రభు. ఆ స్త్రీ అంతకుముందు పాపాత్మురాలై ఉండి, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ ఊర్లోనికి వెళ్ళి ఊరి వారందరికీ ఈ జీవజలపు ఊట గురించి తెలియజేయగానే లెక్కలేనంత మంది వచ్చి ఆ దినము రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 9:5లో, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి, జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివిని కలుగజేయ మార్గములో చక్కగా నడువుడి అంటాడు. కాబట్టి ఆ తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవుని మార్గంలో మనం నడవాలని ఆయన సూచిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 2 అధ్యాయము 5 వచనంలో, యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే ఆ పరలోక రాజ్యంలో జీవజల నది ప్రవహిస్తూ ఉన్న ఆ జీవజలపు ఊటలోని నీళ్లను ఉచితంగా ఆయన మనకు త్రాగనిస్తాడు. ఈ వాక్యముల చేత ప్రభువు మనలను ఆదరించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయమునకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్.